మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత భద్రాచలానికి తీరన అన్యాయం జరిగింది. 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలవడంతో పాటుగా మనం చూస్తున్నది ఇప్పుడు నా అనుకున్నది గ్రామ పంచాయతీ. భద్రాచలం గ్రామ పంచాయతీ ఒక్కటే పెద్ద గ్రామ పంచాయతీగా ఇక్కడ మేజర్ పంచాయతీగా ఉండేది. అయితే తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023లో జీవో నెంబర్ 45 ఏర్పాటు చేసి దాన్ని అసెంబ్లీలో ఆమోదపరచడం జరిగింది. అంటే 45 ఆ జీవో నెంబర్ దాని యొక్క వివరాలు ఏంటంటే భద్రాచలాన్ని 3 గ్రామ పంచాయతీలుగా చేయాలని, అంటే భద్రాచలం, శాంతినగరం, సీతానగరం అట్లా 3 గ్రామ పంచాయతీలుగా చేయాలని తీర్మానం చేయడం జరిగింది. అయితే అప్పటి ఎమ్మెల్యే పొదిం వీరయ్య గారు దీన్ని వ్యతిరేకించడం, అట్లాగే భద్రాచలంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. భద్రాద్రి రామయ్య సన్నిధానంలో ఉన్నటువంటి భద్రాచలాన్ని ఒకే గ్రామ పంచాయతీగా ఉంచాలని, 3 ముక్కలు చేయొద్దని చెప్పని ప్రజలు కూడా కోరుకుంటాం జరిగింది. ఈ నేపథ్యంలో భద్రాచలం ఇప్పుడు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారిని, అట్లాగే బట్టి విక్రమార్క గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారిని కోరడం జరిగింది. భద్రాచలాన్ని ఒకే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీర్మానం చేసి గవర్నర్కి కూడా వినతి పత్రం ఇచ్చి ఇది ఒకే గ్రామ పంచాయతీగా ఉంటుంది అని చెప్పని ప్రజలకి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. భద్రాచలం అంటేనే ఒక ప్రత్యేక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది. ప్రపంచ దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. భద్రాచలం రాష్ట్రాల పునర్విభజనలో కొంత నష్టపోయింది, జిల్లాల పునర్విభజనలో కొంత నష్టపోయింది. ఇట్లా టోటల్గా ఇప్పుడు 3 పంచాయతీలు చేయటం వల్ల భద్రాచలం యొక్క ఉనికికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనపడతా ఉంది. ఈ పంచాయతీలు 3 ముక్కలు అవటం వల్ల సంపద అంతా ఒక పంచాయతీలో, అలాగే వాటర్ కానీ, కరెంటు కానీ, అలాగే ప్రాక్టికల్గా ప్రజలకు సేవలు అందించడంతో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదిం వీరయ్య గారు కానీ, అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా అప్పటి పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారి దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఒకటే పంచాయతీగా ఉండాలని ప్రస్తుతం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు గారు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, గవర్నర్ గారిని కలవడం జరిగింది. దీనికి వాళ్ళు స్పందించి చెప్పింది ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భద్రాచలం యొక్క బిల్లుని ఒకే పంచాయతీగా ఎన్నికలు నిర్వహించి పాలక మండలి ఏర్పాటు చేస్తామని బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టి దాన్ని గవర్నర్ దగ్గర పంపించి ఆమోదం తీసుకొని ఇక్కడ ఎన్నికలు జరిపే దానికోసం ప్రత్యేక చొరవ ఇక్కడ ఎమ్మెల్యే గారు తెల్ల వెంకటరావు గారు తీసుకున్నారు. వారికి భద్రాచలం ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా మంది 3 పంచాయతీలు చేయడానికి ఎవరో 1-2 సంఘాలు తప్ప మిగతా మెజారిటీగా ఉన్న సంఘాలు కానీ, పార్టీలు కానీ అందరూ కూడా ఒకే పంచాయతీగా ఉండాలని కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దీని మీద హైదరాబాద్ 2-3 సార్లు వెళ్ళి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఒకటే పంచాయతీగా ఉండి పాలక మండలి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీగా 2013 జూలై 31వ తారీఖు నాడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. అప్పుడు ఒక సర్పంచ్, 20 మంది వార్డు మెంబర్లు ఆనాడు ఎన్నిక కావటం జరిగింది. ఆ యొక్క పాలక మండలి 5 సంవత్సరాల పాటు 2018 జూలై 31 వరకు తన పదవీ కాలం పనిచేసింది. ఆ సమయంలో భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి 20 వార్డుల్లో కూడా గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్, ఎస్ఎఫ్సి, టీఎఫ్సి నిధులతో భద్రాచలం పట్టణంలో రోడ్స్, డ్రైనేజెస్, అనేక సదుపాయాలని, సౌకర్యాలని, సమస్యల్ని పరిష్కరించుకోవటం జరిగింది. మళ్ళా తిరిగి 2018లో ఎన్నికలు జరగవలసి ఉండగా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలంని ప్రపోజల్ మున్సిపాలిటీగా ప్రకటించడంతో ఆనాడు భద్రాచలం గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. అయితే గత సంవత్సరం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలాన్ని 3 పంచాయతీలుగా చేసింది.
కానీ 3 పంచాయతీలు అనేది కరెక్ట్ కాదు. భద్రాచలాన్ని ఒక్క పంచాయతీగా, మేజర్ పంచాయతీగా ప్రకటించి తక్షణమే ఎన్నికలు పెట్టినట్టయితే మన ప్రజలకు జవాబుదారీతనం ఉంటుంది. అదేవిధంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క వార్డుల్ని, భద్రాచలాన్ని, పట్టణాన్ని అభివృద్ధి చేసి నిధులను సక్రమంగా వినియోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలాన్ని తక్షణమే మేజర్ పంచాయతీగా ప్రకటించి మన ఎన్నికలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా సిపిఎం పార్టీ కూడా మన ఒకే ఒక పంచాయతీగా ఉంచి ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు భద్రాచలంలో భద్రాచల గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు సుమన్ టీవీ వారి ద్వారా భద్రాచలం 3 పంచాయతీలని లోగడ టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినటువంటి విధానం కరెక్ట్ కాదని, ఒకటే పంచాయతీ ఉండాలని, భద్రాచల పట్టణంలో అభివృద్ధి చెందాలంటే చీలికలు పీలికలు చేసి గ్రామ పంచాయతీని అవిచ్ఛిన్నం చేసేటటువంటి పాలన గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి అలాంటికి పట్టణ ప్రజలందరూ కూడా సుముఖంగా లేరు. ఒకటే పంచాయతీ కావాలని, భద్రాచలాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని, టెంపుల్ సిటీ చేయాలని మరి మేము సిపిఐ పార్టీగా ఈ భద్రాచల పట్టణం తరఫున డిమాండ్ చేస్తున్నాం.